టిఫిన్కి ఏమి నానబెట్టినప్పుడు ఉప్మా రవ్వతో అప్పటికప్పుడు దోశ చేసేసుకోవచ్చండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో 2 స్పూన్లు బియ్యం పిండి, 2 పెద్ద స్పూన్లతోటి పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ కూడా వేసుకోవాలి. దీనిలో ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకొని కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని దీన్ని తాలింపు వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ తాలింపుని దాంట్లో వేసుకొని ఒక 10 మినిట్స్ నాననిస్తే ఉప్మా రవ్వ నాని పిండి చిక్కగా వస్తుందండి. కొంచెం గట్టి పడుతుంది అనమాట పిండి. 10 మినిట్స్ తర్వాతకి మనం చిన్న బాండి కానీ లేదా పోపు వేసేది ఉంటుంది కదండి, దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా ఒక గరిటె పిండి వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ దోశని ఏ పచ్చడితోనైనా తినొచ్చండి. ఇంతేనండి, ఇన్స్టెంట్ ఉప్మా రవ్వ దోశ రెడీ. చాలా బాగుంటుంది.